హృష్టం పునరపి పునః కిందం పునరపి పునః ఘృష్టం పునరపి పునః చందనం చారుగంధం చిన్నం పునరపి పునః చిన్నం పునరపి పునః స్వాదు చైవేచ్ఛుకాండం దగ్ధం పునరపి పునః దగ్ధం పునరపి పునః కాంచనం కాంతివర్ణం న పాణేతి ప్రకృతి వికృతిర్జాయతే ఉత్తమానా ఘృష్టం పునరపి పునః చందనం చారుగంధం. చందనపు కర్రను అనేక విధములుగా రుద్దినప్పుడు ఇందు నుండి పరిమళము వెదజల్లుతుంది. When the sandalwood is rubbed, you get the fragrance or aroma. చిన్నం పునరపి పునః స్వాదు చైవేచ్ఛుకాండం. చెరకును నమలగా మధురమైన రసమును అందిస్తుంది. When you chew the sugar cane, again and again, you will enjoy the sweetness. దగ్ధం పునరపి పునః దగ్ధం పునరపి పునః కాంచనం కాంతివర్ణం. బంగారు నిప్పులు వేసి కాచినప్పుడు అందులోని మాలిన్యం తొలగి ప్రకాశవంతమైనటువంటి అపరంజిగా రూపొందుతుంది. When you heat gold, when you burn it, all the impurities will be away from that and it will shine brilliantly. నపాణేతి ప్రకృతి వికృతి జాయతే ఉత్తమానా ఉత్తముడైనటువంటి వాడు ఎన్ని కష్టములు, ఎన్ని నష్టములు, ఎన్ని బాధలు సంభవించినప్పటికీ తన యొక్క నైతిక విలువను తాను కోల్పోతాడు. The noble man, in spite of all difficulties, troubles and turmoils, he will never leave his faith or his values. జగత్తునందు మానవత్వం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి జీవితం. In this world, the human life is special. కానీ
ఇట్టి విశిష్టతను అందరూ గుర్తించలేకపోతున్నారు. The speciality and the significance is not realized by all. ఈ విశిష్టత ఏమిటి? What is this significance? మానవత్వము కేవలము ఒక భౌతికమైన ప్రాకృతమైనటువంటి స్వరూపము కాదు. The human value is not merely physical or the worldly one. శరీరమాద్యం కలు ధర్మ సాధక, కలు ధర్మ సాధక, ధర్మాచరణ నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ యొక్క ధర్మస్వరూపము మానవత్వం. The human life is the very embodiment of righteousness, to tread along the path of righteousness. భగవంతుడు ఆనందమయుడు, అమృత స్వరూపుడు. God is embodiment of eternity. God is embodiment of bliss. అతనికి కల సహస్ర నామములలో సత్ చిత్ ఆనందమనేటువంటి నామము అత్యున్నతమైనటువంటిది. Among the 1,000 names of God, Satchit Ananda is the noblest one. సత్ అనగా త్రికాలములు యందు కూడాను మార్పు చెందినటువంటి. Sat meant that which does not change in all the three times. ఇది అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని విధములైనటువంటి పరిస్థితులకు సమన్వయమైనటువంటి. It coordinates all times, all places, everywhere. దేశకాల వ్యక్తులకు అతీతమైనటువంటి. It is beyond time, space and individuals. అదే సత్. That is Sat. Existence. చిత్ అనగా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. Chit meant the complete knowledge. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక ఈ జ్ఞానముల అన్నింటి యందు కూడాను ఈ పరిపూర్ణ జ్ఞానము అంతర్వాహినిగా ఉండేటువంటి. This complete knowledge is the inner flow, is the undercurrent of all aspects like moral, ethical, scientific, intellectual fields of knowledge. కనుక చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానము అని. Chit meant the full knowledge, complete knowledge. ఎక్కడ ఈ సత్ చిత్తు రెండును ఉండునో అక్కడనే ఆనందం. Where these two exist, Sat and Chit, there is Ananda, the bliss. కనుక మానవత్వం అనేటువంటిది ఆనందము నుండే పుట్టి, ఆనందమునందే నిలిచి, ఆనందమునందే లయమగుచున్నది. Therefore, human birth originates out of bliss, sustains in bliss and merges later in bliss alone. ఆనందమే మానవుని యొక్క గమ్యము. The bliss is the objective, the purpose of life. ఆనందమే మానవుని యొక్క జన్మము. The bliss is the very birth. ఆనందమే మానవుని యొక్క ధర్మము. It is the quality, bliss is the quality of man. ఇదే మానవత్వంలో ఉండినటువంటి మర్మం. This is the secret in the life of man. కనుక ఆనంద నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధములైనటువంటి ప్రయత్నములు సలుపుతూ వస్తున్నాడు. Man puts various efforts aspiring this bliss. బాల్యము నుండి వృద్ధాప్యం వరకు ఆనందమును అనుభవించగోరి తాను చేసే సర్వ పనులు కూడాను ఆనంద నిమిత్తమై అంకితం గావిస్తున్నాడు. Right from childhood up to the old age, it is only for bliss. He enters into various types of activity. కానీ ఈ ఆనందము తాను వెతికేటువంటి ప్రదేశం నందు కానరాదు. But he doesn't find this happiness at the place where he searches. ఆనందమే తానయ్యుండి తన తత్వాన్ని బయట వెతకడానికి ప్రయత్నించటము ఇది కేవలము ఒక వెర్రితనమే. It is foolishness to search for happiness elsewhere while he being the very form of happiness. లోకములో తన్ను తాను ఎక్కడైనా బయట వెతికేటువంటి వ్యక్తులు ఉండునా? In this world, do you find anyone who is in search of his own self? తనను తాను వెతుక్కోటుకో ఏ విధమైన అజ్ఞానమో ఆనందమును బయట ప్రపంచములో వెతకటం కూడాను అట్టి అజ్ఞానం. It is an act of ignorance to search for our own self in the outer side. Similarly, to search happiness outside, while we being the embodiments of happiness, is a similar ignorant one. చేపలతో పని లేదు కానీ జలము లేక చేపలు జీవించలేవు. The water can exist without a fish, but fish need water.
కొమ్ము చెట్టు యొక్క అంశము. The branch is a part of the tree. బిడ్డ తల్లి యొక్క అంశము. The child is a spark of mother. చెట్టును వదిలి కొమ్మలు జీవించలేవు. The branches cannot exist without the tree. తల్లిని వదిలి బిడ్డ బ్రతుకలేదు. Child cannot survive without mother. అదే రీతిగా మానవత్వానికి దైవమే, దైవం యొక్క అంశమే. Therefore, for the human quality is the spark of the దైవమును divine. వదిలి మానవుడు ఆనందాన్ని అనుభవించలేడు. Man cannot enjoy or be happy leaving God. కానీ కలి ప్రభావము చేత దైవముతో పని లేదని, మనిషి యొక్క ప్రయత్నమే ప్రధానమని అనేక విధములైన పరిశోధనలు సలిపి వ్యక్తులు ఈ సత్యాన్ని కేవలము ఒక బాహ్యాటంగా వెలువరుచుతున్నారే కాని అంతర్బోధన యందు వారికి కూడా అది తృప్తి లేదు. Today man forgets God and he relies on his own effort and he investigates and experiments outward or externally. ఈ మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? Where from the man has come? తన యొక్క స్థానం ఏమిటి? What is original place? ఈ యొక్క విషయాన్ని ఏ వ్యక్తి కూడాను తగిన రీతిగా ప్రయత్నం సలపటం లేదు. No man is putting his effort to విచారణ find out. చేయటం లేదు. No man is inquiring. ఏదో ఉన్నాడు, తింటున్నాడు, తిరుగుతున్నాడు, జీవిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? He simply exists, drinks and eats and spends the time. Where from has he come? కేవలము శారీరకమైనటువంటి యొక్క ఆధారమును పురస్కరించుకొని నేను మెడ్రాస్ నుంచి వచ్చాను, నేను బొంబాయి నుంచి వచ్చాను, నేను కలకత్తా నుంచి వచ్చాను, నేను బెంగళూరు నుంచి వచ్చాను అని శారీరక సంబంధమైనటువంటి యొక్క అనుభూతిని తాను ఉచ్చరిస్తూ వస్తున్నాడు. He refers to his physical body when he says, I come from Bangalore, I come from Bombay, I come from Madras, like that. ఇంతటితో పోక నేను ఒక డాక్టరు, నేను ఒక లాయరు, నేను ఒక స్టూడెంటు, నేను ఒక వ్యవసాయదారుడను అని తన యొక్క వృత్తిని పురస్కరించుకొని వృత్తి యొక్క ఆధారం చేత తన యొక్క రాకను నిరూపిస్తూ ఉన్నాడు. Basing on his profession or vocation, he calls himself that he is a doctor, a lawyer, a student or a farmer. తాను ఒక దేశమని కాని, తాను ఒక వ్యక్తి అని కాని, తాను ఒక వృత్తి అని కాని విచారించడంలో తన యొక్క నిజమైనటువంటి యొక్క జవాబు తనకు చిక్కుటలేదు. The actual answer does not lie when he refers to his space, the country, or his profession, or his individual నీ nature. పేరు ఏమిటి? What is that? మనుజ. His name is Manuja, మానవుడు. Manava. మను అనగా ఏమిటి? What's meant by Manu? ఇది స్వయంభూ మను. That is self-effulgent. జ అనగా పుట్టటం. Ja means that which is born. స్వయంభూ నుంచి పుట్టినటువంటి వాడు మనుజుడు. Manuja is the one who is born out of Swayambhu, the self-effulgent. కనుక మనుజ అనేటువంటిది మను అనేటువంటి స్వయంభూ నుంచి జన్మించినటువంటి వాడు కనుక ఇతనికి మనుజ అని పేరు. He is called Manuja because he comes out of Manu, this self-effulgent. కానీ ఈ సత్యాన్ని మానవుడు ఏమాత్రం కూడా నువ్వు విచారించటం లేదు. But this truth is not realized by man today. తాను సచ్చిదానంద స్వరూపుడై కూడాను సచ్చిదానంద నిమిత్తమై బయట ప్రపంచంలో ప్రాకులాడుతున్నాడు. While he being the very form of Sachidananda, but he is after, in search of Sachidananda elsewhere. దీనికి కారణం ఏమిటి? What's the reason? తాను ఈ జ్ఞానము అనేటువంటి విషయంలో ప్రవేశించక అజ్ఞానం అనేటువంటి నిద్ర లోపల కలలు కంటున్నాడు. He forgets this knowledge or jnana or this wisdom, but he spends the time in ignorance. ప్రాకృతమైనటువంటి నిద్రలో తాను తన్మయత్తుడై తన స్వస్వరూపాన్ని విస్మరిస్తున్నాడు. He sleeps in this waking state and forgets his own self. ఒక చక్రవర్తి కాని, లేక ఒక ప్రెసిడెంట్ కాని, ఒక ప్రైమ్ మినిస్టర్ కాని నిద్ర లోపల తాను నేను ప్రైమ్ మినిస్టర్ అని కాని, చక్రవర్తి అని కాని, ప్రెసిడెంట్ అని కాని తెలియకుండా ఉంటాడు. Either an emperor or a president or a prime minister will not feel their entity while they are in deep ఆ sleep. స్వప్న స్థితి యందు ఏ స్థాయిలో తాను యొక్క అనుభూతులు అనుభవిస్తున్నాడో దానిని ఆధారం చేసుకుని అదియే తన యొక్క స్వరూపంగా విశ్వసిస్తుంటాడు. While in the dreaming state, he considers to be that what is dreamt. ఆ యొక్క స్వప్న స్థితి యందు నేను చక్రవర్తిని అనేటువంటి భావం ఏమాత్రము ఉండదు.
In the dreaming state, there is no feeling that he is an emperor. నేను ప్రెసిడెంట్ ను అనేటువంటి భావం కూడాను అతనికి ఏమాత్రము ఉండదు. He has no feeling that he is the president. తన జాగ్రత్తకు వచ్చిన తర్వాత అప్పుడు నేను చక్రవర్తిని, ప్రెసిడెంట్ ను, ప్రైమ్ మినిస్టర్ ను అని ఉచ్చరించుకుంటున్నాడు. While returning back to the waking state, he calls himself emperor, president or prime అదే minister. విధముగానే అజ్ఞానం అనేటువంటి నిద్రలో ఉండినటువంటి మానవుడు తాను స్వస్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడని సత్యాన్ని గుర్తించుకొనలేక ఈ జగత్ వ్యవహారమునందే, ఈ దేహ సంబంధమునందే, వృత్తుల సంబంధమునందే, దేశ సంబంధమునందే తన యొక్క స్వరూపాన్ని నిరూపించుకుంటూ వస్తున్నాడు. While sleeping in utter state of ignorance, man just moves about, attaching himself to the profession and the country that he has. ఈ అజ్ఞానమే మానవునికి ప్రధాన మాయను కప్పుతూ ఉండాలి. It is this ignorance which is the cause for the illusion. పొట్టుతో కప్పబడినటువంటి బియ్యం ఏ రీతిగా మనకు కనిపించదో, Just as we don't find the rice when it is covered by the husk, బియ్యము లేక ఈ యొక్క పొట్టు ఏ రీతిగా నిలవలేదు, just as the rice cannot exist without the husk earlier, పాచిని కప్పినటువంటి యొక్క నీరు ఏ విధంగా మనము చూడలేకపోతున్నామో, just as we don't see the water clearly when it is covered by moss, మేఘములు కప్పినటువంటి సూర్యుని ఏ రీతిగా మనము చూడలేకపోతున్నామో, just as we can't see the sun when he is clouded around, పొరను కప్పినటువంటి కన్నుతో మనం ఏ రీతిగా దృశ్యాన్ని చూడలేకపోతున్నామో, just as when our eye is covered by a layer when we can't see, cataract, అదే విధముగానే అజ్ఞానం అనేటువంటిది కప్పబడినటువంటి మానవుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. Similarly, man is covered by the cataract of ignorance, therefore he is not able to know his nature. దీని వలనే ఉపనిషత్తులు ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్య బోధ. It is for that reason Upanishad said, arise, awake, stop not till the goal is reached. నాయన, నీవు అజ్ఞానమనే నిద్ర యందు ఉండటం చేత నీ స్వస్వరూపాన్ని నీవు తెలుసుకోలేకపోతున్నావు. The Upanishad says, my dear son, because you are in the sleep of ignorance, you are not able to realize your true పొట్టును self. వేరు చేస్తే బియ్యం నీకు లభ్యమవుతుంది. When you separate the husk, you can have the rice. బియ్యము ప్రత్యేకంగా రాలేదప్పుడు, The rice haven't come separately. బియ్యం అక్కడనే ఉన్నవి. The rice exists there. కానీ పొట్టు కప్పటం చేత బియ్యం మనకు కనిపించటం లేదు. Because it is covered by husk, you don't find it. సూర్యుడు ఎక్కడ కూడాను రావటం లేదు, పోవటం లేదు. Sun has not come all of a sudden. భూమి తిరగటం చేతను, Because earth revolves, మేఘములు కప్పటం చేతను because the clouds cover, సూర్యుడు మనకు కనిపించటం లేదు. we don't see the sun. ఈ మేఘములు కదిలిపోయినప్పుడు When clouds move away, సూర్యుడు ప్రకాశిస్తాడు. we find the light of the sun. అదే విధముగానే నిమురు కప్పినటువంటి నిప్పు Just as the fire is covered by the ash, మనకు కనిపించదు. we don't see the fire. ఆ నిమురు తీయగానే నిప్పు మనకు ప్రత్యక్షమవుతుంది. The moment the ash is removed, you find the fire. ఇవన్నీ కూడా క్రొత్తగా అప్పటికప్పటికి ఉట్టిపడినటువంటివి కావు. They have not come all of a sudden from అక్కడే anywhere. ఉన్నవి. They existed. కానీ ఉండి కూడాను ఈ అజ్ఞానం అనేటువంటి పొర కప్పటం చేతనే ఈ సత్యాన్ని మానవులు గుర్తించుకోలేకపోతున్నారు. Though they are present, they are covered by ignorance. Therefore, we ఈ don't find them. కప్పబడినటువంటి యొక్క ఈ దృశ్యములన్నీ కూడాను, వస్తువులన్నీ కూడాను కేవలము అనిత్యములు, అశాశ్వతములు. Those that cover are ephemeral, momentary, temporary. యదృశ్యం తన్నస్యం అనింది వేదం. అనగా ఏది మనకు కనిపిస్తూ ఉన్నదో అవన్నీ కూడాను ఒకానొక సమయంలో కాలగర్భంలో కలిసిపోతుంటాయి. The Veda declares all that you see is sure to perish or vanish. మన చర్మచక్షువులు అనేక రూపనామములను ఈ చరాచర ప్రపంచమును కూడాను చూస్తూ ఉన్నాడు. With this naked eye, you see the movable and the కానీ immovable. ఈ చూచుతున్నవన్నీ కూడాను కాల ప్రవాహములో కొట్టుకుని పోతాయి ఒకానొక కాలంలో. All that you see with the naked eye, they are sure to perish. చూచిన కన్ను కాని, చూడబడిన వస్తువు కాని, ఇవి రెండు కూడాను శాశ్వతములు కావు. Either the eye that visualizes nor the object would be permanent. ఇవి కన్నుల అన్నింటికీ ఉన్నవి. The eyes, కేవలం మానవులకు మాత్రమే కాదు, not only human beings, పశుపక్షి మృగాదులకును క్రిమికీటకాదులకు కూడాను కన్నులు ఉంటున్నవి. animals, birds and even insects have eyes. ఇంకా మనకు కన్నులు నుండి ప్రయోజనం ఏమిటి? Then what is the value if we also have eyes? మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? What is the greatness in the human life? అయితే మన మానవుడై పుట్టి
తోలు కన్నులతోనే తృప్తి పడటం అనేటువంటిది మన దురదృష్టంగా ఉంటుండాలి. It's rather very unfortunate if we satisfy ourselves with mere vision of the physical eye. మానవులకు జ్ఞాననేత్రము కావాలి, రావాలి. Man needs that wisdom eye. అది లేకుండానప్పుడు మనం చదివే చదువులు ఏమిటి? Without that, all the మన education is తెలివితేటలు useless. ఏమిటి? What is the intelligence? మన యొక్క బుద్ధి కుశలత ఏమిటి? What for is this మన intelligence? మేధాశక్తి ఏమిటి? What is this intelligence? మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం ఏమిటి? What is the divinity in human ఈ life? దివ్యత్వాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తి ఈ నిరుపయోగమే కదా. The individual who doesn't realize the divinity is useless. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. మానవత్వంలో అనగా పుట్టినటువంటి జీవరాశులలో మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు, ఉత్తమమైనటువంటి వాడు. Among all the beings, the human life is sacred one and the noble one. కనుకనే మానవత్వం సౌజన్యము, సౌశీల్యము అనేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సూత్రముల చేత ఈ దిక్ప్రచారములు యందు కూడాను మానవత్వాన్ని గొప్పగా వర్ణిస్తూ వచ్చింది. The human life is extolled and described in different ways as it is sacred and the one of character. కనుక మానవత్వంలో మనము జ్ఞానతత్వాన్ని కొంత అనుభవించాలి. Therefore, in this very human life, we should also మన experience that చక్షువులన్నీ wisdom. కూడాను కేవలము జడములైనటువంటివి. All physical naked eyes, they are in నీ earth. చక్షువులను నీవే చూడలేకపోతున్నావు. You cannot see your own eye. ఇంకా ఈ జడమైనటువంటి యొక్క చక్షువులు అతి సూక్ష్మమైనటువంటి మనస్సును ఏ రీతిగా చూడగలవు? This inert eye cannot see that subtle mind. మనసునే చూడలేనటువంటి ఈ నేత్రములు ఆత్మను ఏ రీతిగా దర్శించగలవు? This physical eye which cannot see the mind, how do you expect it to see నిన్ను Atma? నీవే తెలుసుకోలేనటువంటి వ్యక్తివి ఇతరుల యొక్క విషయాన్ని నీవు ఏ రీతిగా గుర్తించగలవు? You are an individual, you cannot know yourself. How do you expect to know others? కనుక కన్నులు తమను తామే చూడలేనటువంటి కన్నులు ఇంకా అతి సూక్ష్మమైనటువంటి మనసును ఏ రీతిగా చూడగలవు? Eyes that cannot see themselves, how do you expect them to see కనుక mind? మనసునే చూడలేనటువంటి ఈ నేత్రములు ఆత్మను చూడలేవు. Therefore, the eye that cannot see the mind can never see Atma. కనుక జగత్తునందు Therefore, in the world, ప్రధానమైనటువంటి యొక్క జీవితము ఆత్మ జీవితమే. the full life, the chief life is Atmic life. దేహ జీవితము, The body life, జీవితము, బుద్ధి జీవితము ఈ జీవితములు జీవితములే కావు. the life of intellect, the life of the mind, the life of the body ఏదో is not కాలమును life. వ్యర్థము చేసి కాయమును పోషించుకొని కట్టగడపటికి కాలములో అంత్యము గావించటమే మన యొక్క ప్రధానమైనటువంటి యొక్క పనిగా జరుగుతూ వస్తున్నది. We spend the time to develop the body and end the life in time, and that's making waste of this life. దేశ కాల పరిస్థితుల ప్రభావములకు గురి కావటం చేతనే ఈ మానవ జన్మం అనేటువంటిది కేవలము మనము సత్య స్వరూపాన్ని గుర్తించుకోలేకపోతున్నాం. Because of the influences of the space and the time, we are not able to understand, to realize the value మానవుడు of life. తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడాను అనేక విషయములను విచారణ చేస్తున్నాడు. Right from dawn to dusk, we inquire several things in the world. అనేక గ్రంథములు చదువుతున్నాడు. We go through several texts. అనేక విచారణ చేస్తున్నాడు. We inquire many things. కానీ ఏమి తెలుసుకున్నాడు? What is it he has understood? ఏమీ తెలుసుకోవటం లేదు. He has not realized anything. తెలుసుకున్నవన్నీ కూడాను కేవలము వ్యర్థమైనటువంటివి. All that is understood is waste. అప్పటికప్పటికి తృప్తిగా భావించినప్పటికీ మరు నిమిషంలో అది అసంతృప్తిగానే అందిస్తుండాలి. Though it gives temporary satisfaction, at the end it leads to dissatisfaction. కూడాను ఎండమావుల వంటివి. That they are just a mirage. దీనిని ఎంతవరకు మనం అనుసరించినప్పటికీ మన దాహము తీరదు. However well you may follow the mirage, అవి your నీరు thirst cannot కాదు. be satisfied. You have to take water. నీరు వలె కనిపిస్తున్నది కానీ అది నీరు కాదు. It appears as water, but it's not true water. కనుకనే ఈ ప్రకృతి యందు మనం అనుభవించేటువంటి సుఖ సంతోష సౌభాగ్యములన్నీ కూడాను కేవలము సుఖములుగా కనిపిస్తున్నాయి, సౌఖ్యములుగా కనిపిస్తున్నాయి, ఆనందంగా అనుభవిస్తున్నాయి. కానీ ఇవి ఆనందములు కాదు. నిజముగా సుఖము, సౌఖ్యము, ఆనందములైతే మనకు శాశ్వతంగా ఉండాలి కదా. అప్పటికప్పటికి మాత్రమే సుఖాన్ని, ఆనందాన్ని, సౌఖ్యాన్ని అనుభవించినట్టుగా మనము భావిస్తున్నాము. మరు నిమిషం లోపల దుఃఖాన్ని అందిస్తున్నాయి. If these physical comforts, the luxuries and happiness, if they are true, they should be with us permanently. But they don't confer the permanent happiness or comfort either. They come and go and ultimately gives us the sorrow and misery. జితం జగత్యేవా అని క్వశ్చన్ వేశాడు శంకర్ల వారు. ఎవరు ఈ జగత్తులో విజయాన్ని సాధించిన వారు అని. Shankara has put a question, who won in this life? కానీ ఈ విద్యార్థులు ఒక్కొక్కరు తమకు తోచినట్టుగా జవాబు చెప్తూ వచ్చారు. Each student started giving his own reply.
మహావీరుడై యుద్ధములో పరులను జయించి విజయాన్ని సాధించినటువంటి వాడే వీరుడు అని ఒక విద్యార్థి చెప్పాడు. One student replied, a great warrior with all the strength. హిమాలయ పర్వతమును ఎక్కి అక్కడ పతాకమును నిలబెట్టినటువంటి వాడే వీరుడు అని మరొకడు చెప్పాడు. The one who climbs the Himalayas and plants the flag there, he is real the warrior. సముద్రమును దాటి తన యొక్క శక్తి సామర్థ్యం నిరూపించుకున్నటువంటి వాడు వీరుడు అని మరొకరు చెప్పారు. He is really the warrior if he just swims across the ocean. ఈ విధంగా ఎవరికి తోచినట్టుగా వారు చెప్తూ వచ్చారు. Like this, each one is giving his own interpretation. వీటికంతా శంకరుడు చిరునవ్వు నవ్వి, Shankara smiling, విద్యార్థులారా, students, లౌకిక దృష్టినే మీరు విజయంగా భావిస్తుంటున్నారు. ఈ లౌకిక దృష్టి యందు ఉండేటువంటి జగత్తునందు ఎవరైనా విజయాన్ని సాధించవచ్చు. oh students, you are merely having this worldly approach. From the worldly point of view, పశువులు anybody can be పోట్లాడి victorious. ఒక పశువు విజయాన్ని సాధిస్తుంది. When two animals fight with each other, పక్షులు పోట్లాడి ఒక విజయాన్ని సాధిస్తుంది. when birds fight with each other, one will పక్షులు win కూడాను another. సముద్రాన్ని దాటుతూ ఉన్నాయి. Birds also move across the ocean. పక్షులు కూడాను హిమాలయ పర్వతం కంటే ఇంకా పైన కూడా ఎగురుతూ ఉన్నాయి. Birds also can fly beyond Himalayan ఇవన్నీ peaks. విజయాన్ని సాధించినట్టుగా Do you think that they win the battle of life? కాదు. No. మనోహియేనా అన్నాడు. అనగా ఎవరు మనసును సాధించారో వాడే విజయుడు అన్నాడు. The one who controls his mind is really victorious in this life. మనసును సాధించక Without the control of mind, విజయాన్ని పొందినానని అనుకోవటము ఇది కేవలం ఒక భ్రాంతి. it is only illusion if we think that we won in this ఈ battle of మనస్సు life. అనేటువంటిది కేవలం ఒక చంద్రుని వంటిది. This mind is like a moon. ఈ చంద్రుడు అనగా మనస్సు యొక్క ప్రభావము. The moon, it reflects the mind here. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. Sun is the presiding deity of the eye. ఈ మనస్సు అనేటువంటి చంద్రుడు స్వప్రకాశకుడు కాదు. This mind, compared to the moon, cannot shine independently. ఇతని ప్రకాశిస్తున్నాడు రాత్రి వేళల యందుంటే ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు, ఎవరి ఆధారం చేత ప్రకాశిస్తున్నాడు? We find the moonlight during the night time. How does he shine? సూర్యుని యొక్క ప్రకాశము చంద్రుడి పైన పడటం చేతనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. Because of the reflection of the sunshine on the moon, you find the light. కనుక చంద్రుని యొక్క ప్రకాశమే సూర్యుని యొక్క ప్రకాశమే చంద్రుని యొక్క ప్రకాశంగా కనిపిస్తూ వస్తుండాలి. It's just the sunlight that we enjoy as the moonshine because of its reflection. అయితే ఇక్కడ మనం చక్కగా విచారణ చేయాలి. But here we should investigate clearly. సూర్యుని యొక్క ప్రకాశము దేదీప్యమానంగా ఉంటుంటాది, మహాతీక్షణంగా ఉంటుంటాది. The sunlight has got high intensity. భరించుకోకూడను లేవడానికి వీలు ఉండదు. One cannot bear that high intensity. కానీ చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా హాయిగా ఉంటుంటాది. But the moonlight gives you all the comfort and it's cool. ఈ చంద్రుని యందు ఉండేటువంటి ప్రకాశము సూర్యుని యందు ఉండేటువంటి ప్రకాశము ఒక్కటే అయినప్పటికీ Though the moonlight and the sunshine are one, సూర్యుని ప్రకాశం ఇంత తీక్షణంగా ఉండడానికి చంద్రుని ప్రకాశం అంత చల్లగా ఉండడానికి కారణం ఏమిటి? why is it that the moonlight is so cool? Why is that the sunshine is so severe? అనగా మనస్సు అనేటువంటిది అనేక కోరికలతో చేరి తమో గుణంగా ఉంటుండాలి. It's only meant that mind is full of desires and is bestial in its తమో nature. గుణము లోపల ఎప్పుడు కూడాను చీకటిగానే ఉంటుంటాది. When it has got this tamoguna or the animal quality, it's always dark. అనగా తన కోరికలు తీరినప్పుడు చల్లగా ఉంటాది. It only means when their desires are satisfied. they are కోరికలు cool. తీరినప్పుడు రెస్ట్లెస్ గా ఉంటుంటాది. When the desires are not satisfied, they are అంతేకాని restless. వేడిగా ఉండదు. But it's never hot. ఈ మనస్సు యొక్క స్వభావం అట్టిది. That is the nature of mind. ఈ మనస్సు యొక్క స్వభావం అరికట్టడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. It's not possible for anyone to have the మనస్సు control అనగా of the mind. ఏమిటి? సంకల్ప వికల్పాత్మకం మనః అని. Mind is a combination of ఈ thoughts. సంకల్పములు అనేటువంటిది ఒక్క క్షణమైన కూడా నువ్వు నిలుపుటకు వీలు కాదు. It's not possible to arrest the flow of thoughts for a moment. సముద్రములో అలలు ఏ విధంగా నిరంతరం కూడాను నిర్విరామంగా జరుపుతూ ఉండదు, అదే విధంగానే మనసు నిరంతరము నిర్వికల్పంగా నిర్విరామంగా తన యొక్క సంకల్పమును కొనసాగుతూ వస్తుండాలి. Just as you find the waves moving across the ocean incessantly, there are thoughts flow also in the mind. కనుక ఇట్టి సంకల్ప వికల్పంతో కూడినటువంటి ఈ మనస్తత్వాన్ని ఎవడు సాధించునో వాడే జయం, వాడే విజయాన్ని పొందినటువంటి వాడు. He is really victorious one who will understand the nature of the mind which is full of thoughts. కానీ ఈనాడు మనం ఎన్నో సాధించినాం అనుకుంటున్నాం. But today we feel that we accomplished many. ఈనాడు సాధించేటువంటివన్నీ కూడాను
దాని ప్రక్కనే విచారము అనేటువంటి షాడోను కలిగి వస్తుంటున్నాయి, నీడను. Whatever accomplishment, achievement you may have, but like a shadow there is misery. కనుక ఇవన్నీ కూడా మనం సాధించినటువంటివి కాదు. These are not things that are actually accomplished. ఇవన్నీ కూడా మానవుని శోధిస్తూ వస్తున్నాయి, కానీ మానవుడు సాధించినవి కాదు. Man is merely investigating, experimenting. He has not accomplished. నీవు వాటిని ఎక్స్పెరిమెంటల్ చేస్తున్నావు, పరిశోధన చేస్తున్నావు అనుకుంటున్నావు. You think that you are simply experimenting. కాదు కాదు, సర్వేంద్రియములు కూడా నిన్నే పరిశోధన చేస్తున్నాయి. But in fact all limbs are experimenting on you. ఇంద్రియములను నీవు అనుభవిస్తున్నట్టుగా నీవు భావిస్తున్నావు. You think you are enjoying at the expense of senses. కాదు కాదు, ఇంద్రియములే నిన్ను అనుభవిస్తున్నాయి. But senses are enjoying at your ఈ expense. సత్యాన్ని మానవుడు చక్కగా విచారించటం లేదు. This truth man is not investigating. ఇంద్రియములనే నీవు జయించినటువంటి వాడైనా, ఇంద్రియములనే నీవు అనుభవించినటువంటి వాడైనా, ఇంద్రియములనే నీవు సాధించినటువంటి వాడైనా నీవు ఈ విధమైన విచారములకు అవకాశమే ఉండదు. If you really have a control over the senses, if you could check the movement of the senses, there can never be misery at all. కనుక ఇంద్రియములే నిన్ను సాధిస్తున్నాయి. Therefore senses won over you. ఇంద్రియములే నిన్ను అనుభవిస్తున్నాయి. In fact senses are enjoying at your నీవు expense. బలహీనుడైపోతున్నావు. Therefore you are weak. నీవు అశాంతికి గురి అవుతున్నావు. You are restless. నీవు అనేక విధమైనటువంటి యొక్క బాధలకు గురి అవుతున్నావు. You suffer in various ways. కనుక ఇంద్రియాలను మనం ఏ రీతిగా సాధించటం? So how to control senses? ఇంద్రియములు కేవలము ఒక పనిముట్లు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. We should understand the truth that senses are merely instruments. దీన్ని కరణములు అని పిలుస్తూ వచ్చారు. The senses are also called కరణం karanam. అనగా పనిముట్టు. Karanamu meant instrument. ఈ పనిముట్టు నీ చేతిలో ఉండవలసింది, కానీ నీవు పనిముట్టు చేతిలో ఉండకూడదు. You should have the instrument, you should hold the instrument, but instrument should never hold you. కానీ దురదృష్టవశాత్తు నీవు పనిముట్టు చేతిలో ఉంటున్నావు. But unfortunately you are in the hold of the instrument. పనిముట్టు చేతిలో నీవు ఉండటం చేత ఏ పని కూడా నువ్వు చేయలేకపోతున్నావు. Because you are in the hands of the instrument, you could not do నీవు anything. చేయకపోవటం చేతనే కాక పనిముట్టును కూడా నువ్వు వ్యర్థం గావిస్తున్నావు. And you are not doing anything, you are also making this instrument effectless. కనుక ఇంద్రియములను మనస్వాధీనం చేసుకోవాలి. Therefore you should have sense control. అప్పుడే ఆ ఇంద్రియములు ఏ విధమైనటువంటి బాధలను నీకు అందించవు. Then only senses will never give you any trouble. దృశ్యము. Then the scene. ఈ దృశ్యము కన్ను చూస్తుండదని నీవు అనుకుంటున్నావు. We think that the eye that sees the scene. కాదు కాదు, కన్ను జడమే. No, the eye is inert. చూచేటువంటి వాడు ఎవరు? Who is the one that sees? అదే Seer. ఆత్మ. The seer is Atma. కారు లోపల బల్బులు వెలుగుతున్నాయి. Here we have got the lights in a car. కేవలం బల్బులు వెలుగుతున్నాయని నీవు భావిస్తున్నావు. We think that the lights are burning. కానీ ఆ బల్బుల్లో చేరినటువంటి ఒక కరెంటే బల్బులకు ఈ ప్రకాశాన్ని అందిస్తుంది. It's only the current that is the cause for these lights burning. అదే విధముగానే చెవులు. Then the ears. బయట అంతా లౌడ్ స్పీకర్స్ వింటున్నారు. All people listen through the loudspeakers కానీ లౌడ్ outside. స్పీకర్స్ మాకు వినిపిస్తున్నాయి, ఆ లౌడ్ స్పీకరే దీనికి ఆధారమని భావిస్తున్నారు. But many think that the loudspeaker is the basis for all the sound. కానీ ఈ కరెంటే ఒకటి స్టాప్ అయితే లౌడ్ స్పీకర్ ఏమీ చేయలేదు. The moment the current stops here, the loudspeaker is helpless. కాబట్టి ఇందులో కూడా నువ్వు కరెంటే ప్రసరిస్తూ So ఉంటుండాలి. for this it's only the current that flows here. కనుకనే ఈ చెవులు అనేటువంటిది ఒక లౌడ్ స్పీకర్స్. Like this, the ear is merely a loudspeaker. కేవలం ఆత్మ అనేటువంటి కరెంట్ ద్వారానే ఇవి అన్ని కూడా నువ్వు వినగలుగుతున్నావు. It's only because of atmic current the ears make you listen. నోరు, నాలుక ఒక మైక్. The tongue is a mic. ఈ యొక్క మైక్ అనేటువంటిది ముందు పెట్టుకొని మాట్లాడుతున్నానంటే ఈ మైక్ లో కరెంటే లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం లేదు. నాకు ఏమాత్రమూ నీకు ఉపయోగం కాదు. When you speak in front of the mic, when there's no current, it is useless speaking before it. సమస్త ఇంద్రియములకు కూడాను ఆధారమైనటువంటిది ఆత్మనే. Therefore, for all the senses, the basis is ఈ Atma. ఆత్మ అనేటువంటి పేరు చెప్పకుండా అనేక మంది వైజ్ఞానికులు ఇదొక పవర్ 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 అంటున్నావు, ఇదొక ఎనర్జీ 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 అంటున్నావు. Without mentioning the name Atma, many scientists call it power or energy. కానీ ఈ ఎనర్జీ అనేటువంటిది ఒక శక్తి. But this energy is a power. ఈ ఎనర్జీ అంతా కూడాను ఉండి కూడాను మ్యాటర్ గిని లేకపోతే ఎనర్జీ వ్యర్థం అయిపోతుంది. This energy is useless when there is no matter. కనుక మ్యాటరే లేకపోతే ఎనర్జీ ఎట్లా వ్యర్థం అవుతుందో, ఎనర్జీ లేకపోతే మ్యాటర్ కూడా అట్లా వ్యర్థం అవుతుంది. The matter is useless without energy. Energy is useless without the matter. కనుక భగవంతుడు అనగా ఏమిటి? Then what's meant by God? మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ గాడ్ అని. Therefore, God is matter plus energy. కనుక దివ్య శక్తి అనేటువంటిది రెండూ చేరాలి.
Therefore the divine power, both of them should join. మైకు మన మాట రెండు ఉంటుండాలి. Our word and the mic should be together. దీనికి ఇంకో చిన్న ఉదాహరణము. For this a small example. కన్నులు చూస్తున్నాయి. We say that eyes see. నిజమే, కన్నులు చూస్తున్నాయి. Yes, eyes see. కానీ సూర్యప్రకాశమే లేకపోతే కన్నులు ఏమాత్రము చూడలేవు. But when there is no light, eyes can't see. కనుక కన్నులు చూచేటువంటి సూర్యప్రకాశాన్ని ఆధారం చేసుకుని ఫలాని వ్యక్తిని ఇక్కడ ఉంటున్నాడని చూడగలుగుతున్నావు. Therefore the eye sees on the basis of the light of the sun. కన్నులే దీనికి ఆధారమని మరికొందరు భావిస్తుంటారు. Many think that the eye is the basis for vision. కన్నులే లేకపోతే లైట్ ఉండి ప్రయోజనం ఏమిటి? When there are no eyes, there is no value of light. లైట్ ఉండి కన్నులు లేకపోతే ప్రయోజనం ఏమిటి? When there is light, when there are no eyes, ఎంతో మంది అందులుంటున్నారు ఈ జగత్తునందు. there are many blind people in this world. ఎంతో గొప్పగా ప్రకాశించేటువంటి సూర్యుడు కూడా అతను కనిపించలేకపోతున్నాడు. The blind man cannot see that sun with all తాను brilliance. చూడనంత మాత్రమే సూర్యుడు లేడని చెప్పడం ఎంత వెరితనం. Because the blind man doesn't see, he cannot deny the existence of sun. తాను చూడలేదు కానీ ఇతరులు కన్నులున్న వారు చూడలేదా? A blind man can't see, but those with eyes can see. ఎంత గొప్ప పండితుడైనప్పటికీ However a great scholar he may తాను be, నిద్రలో ఉండినటువంటి వాడు while he is in sleep, జగత్తును చూడలేడు. he can't see the world. తాను పాండిత్యం గొప్పగా ఉంటుండాలి. His scholarship is great. కానీ ఇంత మహాజ్ఞాని అయినటువంటి వాడు, పాండిత్యం కలిగినటువంటి వాడు కూడాను నిద్రలో జగత్తును చూడలేకపోతున్నాడు. In spite of his scholarship, he cannot see this world. ఏ పాండిత్యము ఏ జ్ఞానము లేనటువంటి యొక్క మూర్ఖుడైనప్పటికీ జాగ్రత్తలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు. Without any scholarship or wisdom, even a foolish one can experience in the waking state. కనుక దీనికి పాండిత్యం కానీ మేధాశక్తి కానీ అవసరం లేదు. For this scholarship, nor the intelligence are required. కనుక మనలో ఉండేటువంటి జ్ఞాన నేత్రం అనేటువంటిది ఒకటి తెరుచుకోవాలి. Therefore the wisdom eye within us should open. అప్పుడే ఈ జగత్తు యొక్క మంచి చెడ్డలను మనం గుర్తించడానికి వీలవుతుంది. Then only we can see the good and bad in this world. కనుక దైవత్వం అనగా Divinity meant సర్వ మానవులు యందు సర్వ అంగములు యందు రసస్వరూపుడై ఉండటం చేతనే దీనికి రసో వై సహా అన్నారు. as divinity is contained in all human beings, in all the limbs of the body, it is called raso vaisaha. ఈనాడు ఉగాది. Today is Ugadi. ఇది యుగములకు ఆది. This is the beginning of each yuga. ఈ యుగాది లోపల In this Ugadi, మొట్టమొదటి ఋతువు ఏమిటి? what is the first season? వసంత ఋతువు. That is the spring season. మొదటి ఋతువు ఋతువుల్లో వసంత ఋతువు. It is the first season, the spring season. నెలల లోపల ఏది ముఖ్యమైనటువంటి నెల? చైత్రమాసం నెల. Among the months, the main month is Chaitra Masam. ఇంకా పక్షముల లోపల శుక్లపక్షం మొదటిది. Shukla Paksham is the first one. ఇంకా తిథి లోపల పాడ్యమి ప్రధానమైనటువంటిది. Among Tithis, Padyama is the main one. కనుక ఋతువు, నెల, పక్షము, తిథి ఈ అన్ని కూడాను ప్రధానమైనటువంటివిగా ఉండటం చేతనే ఈనాడు దీనికి యుగము అని పేరైపోయింది. ఇవన్నీ కూడాను చేరినటువంటివి. Because of the year, the month, and the Pakshamu, and also the Tithi, this day is very important. కనుక ఈ యుగములకు ఆది. This is the beginning of the Yuga. తిథికి ఆది పాడ్యమి. The Padyam is the beginning of Tithi. పక్షములకు ఆది శుక్లము. Shukla is the beginning of Paksham. మాసములకు మొదటిది చైత్రము. The first month is Chaitram. ఋతువులకు మొదటిది వసంతము. The spring season is the అన్ని first. మొదటివి చేరటం చేతనే ఇది యుగ ఆది. ఇది ఆది. ఆది అనటంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే. Since all firsts have come together, it is called Yugadi. యుగమనగా ఇది కలియుగం. Yuga meant this is Kali ఈ age. కలియుగములో ఆది అయినటువంటి అన్ని కూడా ఈ సంవత్సరంలో చేరిపోతున్నాయి. In this Kali age, this particular year, the first of all aspects have come together. వసంత ఋతువు, The spring season, చైత్రమాసము, the Chaitra month, శుక్లపక్షము, Shukla Pakshamu, పాడ్యమి and the Padyami Tithi. ఇవన్నీ మొదటివి చేరటం చేతనే ఆదివి చేరినాయి కనుక ఇది ఆది. Since, కలియుగమునకు ఆది ఈ యుగ ఆది. since all firsts have come together for this Kali age, it is called Yugadi. ఈ యుగములు 4 ఉంటున్నాయి. There are 4 ages. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. These are Kruta Yugamu, Treta Yugamu, Dwapara Yugam and Kali Yugam. ఇది కలియుగము. ఈ కలికి ఆది అయినటువంటివన్నీ ఉండటం చేతనే దీనికి యుగ ఆది అన్నారు. This is the beginning of Kali age, therefore it's called Yugadi. ఈ యుగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి? What is the essence of this Yugadi? ఈ యుగాది దినము భారతీయుడు On this Yugadi, the Bharatiyas, తెల్లవారి లేచి they get up in the morning, శిరస్నానము చేసి they will have head నూతన bath, వస్త్రములు ధరించి they wear new dress, ఏదో ఒక పండుగగా కొన్ని తీపి పదార్థములు చేసుకుని భుజిస్తుంటారు. they observe this as
as a festival and make all good preparations at ఇలాంటి home. యుగాదులు ఎన్ని జరిగిపోతున్నాయి, Many Ugadis they pass by. ఎన్ని gone by. యుగాదులు ప్రజలు చేసుకుంటూ ఉన్నారు. Many people perform. కానీ ఈ observe యుగాది Ugadi. యొక్క తత్వం లోపల వీరి యొక్క మార్పు ఎంతవరకు వచ్చింది? But how far there is a change for each Ugadi. కానీ బట్టలు కొత్తవి వేసుకుంటున్నారు, కానీ బుద్ధులు కొత్తవిగా రావటం లేదు. But the dress is new, but the qualities are old. గుడ్డలు మంచివి వేసుకుంటున్నారు, కానీ మంచి గుణములు ఇందులో అభివృద్ధి కాలేదు. The dress is good, but the good qualities have not developed. గుడ్డలు మారితే ప్రయోజనం లేదు, గుణములు మారాలి. It's not enough if we change the dress, but the qualities should బట్టలు change. మారితే ప్రయోజనం లేదు, బుద్ధులు మారాలి. It's not enough if we change the dress, the బుద్ధులు మారక qualities change. ఎన్ని రకమైనటువంటి యొక్క పర్వదినములు చేసుకున్నప్పటికీ ఇది ప్రయోజనం లేదు. When the attitudes do not change, there's no use in observing festival. భారతీయుల పర్వదినములు The sacred days for అవతారముల యొక్క జన్మదినములు పర్వదినములుగా భావించి పండుగలు చేసుకుంటున్నారు. the birthdays of incarnations are observed as festivals in this country. ఇంకా మతాధిపతులు మత స్థాపకులు కూడాను వారి యొక్క జన్మదినముల గురించి కొన్ని పర్వదినములుగా చేసుకుంటున్నారు. The birthdays of the founders of religions are also observed as festivals. దుష్టులు మరణించిన దినము పర్వదినములుగా భావించి చేసుకుంటున్నారు. The death of the wicked people is also observed as a festival. సజ్జనులు మరణించిన దినము కూడాను ఒక పర్వదినముగా భావించి చేసుకుంటున్నారు. The death of the holy people is also sometimes కానీ observed as ఈ festival. యుగాది అనేటువంటిది ఏ అవతారం యొక్క దత్తమునకు కానీ, ఏ మహనీయుల యొక్క జన్మమునకు కానీ, ఏ దుష్టుల యొక్క జన్మమునకు కానీ, ఏ సజ్జనుల యొక్క జన్మదినము కానీ సంబంధించినటువంటిది కాదు. But this Yugadi is not related to the death of any bad man or a wicked man. Is not related to the birth of a holy person ఇది either. కేవలము ప్రకృతికి సంబంధించినటువంటిది. This is merely related to the world, nature. ఇది అందరికీ చాలా అత్యవసరమైనటువంటిది. This is very important to everyone. ప్రకృతి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ఇది ఒక చక్కని ఆదర్శము. This is an opportunity to understand the nature of the world. మనకు ఎవరు భగవంతుడు అనగా ప్రకృతియే మనకు భగవంతుడు. When we say who is God, this ఇదే nature is God. ప్రత్యక్ష భగవంతుడు. He is the God in real form. ఒక్క గంటకు ఈ భూమి తన చుట్టూ తాను ఎన్నో వేల మైళ్ళు చుడుతుండాలి. Earth revolves around itself for thousands of miles per ఈ hour. విధంగా తిరగటం చేత ఏమి ఏర్పడుతుండాలి? Because it revolves, what is it that you get out of it? రాత్రింపగలు ఏర్పడుతున్నాయి. You get the day and night. ఈ రాత్రింపగలు ఏర్పడటం చేత మానవుడు తన యొక్క విశ్రాంతిని తీసుకోగలుగుతున్నాడు. Because of this day and night, man can enjoy rest. ఇంతటితో కాదు, ఈ భూమి సూర్యుని చుట్టూ కూడా ఎన్నో వేల మైళ్ళు తిరుగుతుండాలి వేగంతో. Not only this, the earth revolves around the sun at thousands of miles of speed per hour. ఈ విధంగా సూర్యుని చుట్టూ తిరగటం చేత ఋతువులు మార్పు వస్తున్నాయి. As earth revolves around the sun, we get the ఈ seasons. ఋతువులు మార్పు కావటం చేత వర్షములు పంటలు ఇలాంటివంతా పండి మానవునికి జీవనోపాధిని కలిగిస్తుండాలి. Because of seasons, we get the rains and also the harvest, and man carries out his living. కనుక ఏ ఫలితమును ఆశించకుండా ప్రకృతి మానవోద్ధారణ సలుపుతూ వస్తుంటుండాలి. The nature helps for the progress of man, expecting nothing in return. ఇది సంవత్సరములు 60 సంవత్సరములు. There are 60 years. ప్రభవ మొదలుకొని అక్షయం వరకు కూడా 60 సంవత్సరములు. It begins with Prabhava, the 60th one is Akshaya. ఈనాడు అంగీరస అనేటువంటి యొక్క ఈ సంవత్సరము 6వ అంకెగా వస్తుండాలి. This Angirasa denotes the 6th number. ఇది అరిషద్వర్గముల యొక్క ప్రధాన సూత్రాన్ని అందిస్తూ వస్తుండాలి. It denotes all the 6. అంగీరస Angirasa. ఈ శరీరంలో ఉన్నటువంటి సర్వ అంగములు కూడాను అరిషద్వర్గములే ఉంటున్నాయి. కామ క్రోధ లోప మోహ మదం అచ్చ. All the 6, the kama, the desire, the moha, the illusion, and also the lobha, the greed, all the 6 are contained in the body. అరిషద్వర్గములకు అత్యంత ఆధారమును అందించేటువంటి యొక్క సంవత్సరంగా ఉంటుండాలి ఈ సంవత్సరం. As it gives the basis for all these 6, it's very important one. ఇందులో నవనాయకులు ఉంటున్నారు. There are 9 leaders. అవే సూత్రములు. They are the principles. ఈ యొక్క నవనాయకుల లోపల ఈ సంవత్సరము 6 మంది శుభాన్ని అందిస్తున్నారు. 6 confer good. 3 మాత్రమే దీనికి విరుద్ధంగా ఉంటున్నారు. 3 are only against. కనుక జగత్తునందు ఈ సంవత్సరము చాలా వరకును కొంత శుభములే జరుగుతాయి. Therefore, in the world this year, many auspicious things happen. ఇంతే కాక Not only this, పాడి పంటలకు ఈ సంవత్సరము కొదువ లేదు. there's no deficit for harvest of the grain either. వర్షములు సక్రమంగా కురుస్తాయి. There will be regular rain. కానీ వెలలు మాత్రము పెరిగిపోతాయి. But the prices will go up. ఇది ప్రజల యొక్క
ప్రభుత్వం యొక్క కొన్ని శక్తి సామర్థ్యముల యొక్క బలహీనతలే. This is because of the weakness of the people and the government. అయితే పాలక సంబంధమైనటువంటి విషయం లోపల ప్రశాంతంగా సౌమ్యంగా సుఖంగా జరుగుతుంది. But in respect of administration, it will be calm, comfortable and cool. రాజకీయ కల్లోలములు అంతగా ఉండవు. There will never be political agitation. వ్యక్తిగతమైనటువంటి యొక్క భేదములు కల్లోలములు ఉండవచ్చును. There may be individual differences. కానీ ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క కల్లోలములు అశాంతులు అంత అధికంగా ఉండవు. But there will be no restlessness in this world to a great extent. కారణం ఏమనగా What's the reason? రాజు సైన్యాధిపతి Because the king and the chief, చంద్రుడు సూర్యుడు అందరూ కూడా మంచివారు స్నేహంగా ఉంటున్నారు. because all good ones join in friendship. రాజుకు సైన్యాధిపతికి కొంచెం విరుద్ధంగా ఉంటుంటే ఆ రాజ్యం ఇంకా సరైనటువంటి రక్షణలో ఉండదు. If the king and the chief captain are rivals, there cannot be security. ఈ సంవత్సరము రాజు సైన్యాధిపతి కూడాను చాలా ఫ్రెండ్ గా ఉంటున్నారు. But this year Raju and Sainyadipati are good friends. ఈ విధమైన మిత్రులుగా ఉండటం చేత ప్రకృతికి ఎంతైనా కొన్ని మంచి ఏర్పడుతుంది. అంగీరస ఈ నామంలోనే ఉంటుండాలి సమస్త సారం. The essence is contained in the very name Angirasa. అంగీరసాయ నమః భగవంతుడికి ఈ పేరు. Angirasaya Namaha is the name of God. భగవంతుడు రసస్వరూపుడై సర్వుల యొక్క దేహములందు కూడాను సంచరిస్తుంటున్నాడు. God is in the form of life fluid and moves సర్వ about in అంగములందు everybody. కూడాను ప్రసరిస్తున్నాడు. He circulates all over the body. కనుకనే ఈ సంవత్సరము దైవ సంబంధమైనటువంటి యొక్క సంవత్సరంగా రూపొందవచ్చు. Therefore this year may become a divine year. భక్తి ప్రపత్తులు కూడాను కొంత అధికమవుతాయి. The devotion and the sincere purpose would increase. కానీ ఈ భక్తి ప్రపత్తులు అధికమవుతాయే కానీ The devotion surrender may increase. కొన్ని నిమిషముల వరకు అని కుమార్ చెప్పినట్టుగా ఇది ప్రచార ప్రబోధ సంబంధించినటువంటి యొక్క భక్తి ప్రపత్తులే ఉంటున్నాయి కానీ ఆచార విచార సంబంధమైనటువంటి భక్తి ప్రపత్తులు అంతగా లేవు. The devotion and surrender are spoken for publicity purpose, not for practice. ఆచార విచారములకు సంబంధించినటువంటి యొక్క భక్తి ప్రపత్తులు ఉండాలి. The devotion and surrender, they should come out of practice alone. లోకములో 99 మంది భగవద్భక్తిని గురించి చెప్పవచ్చును కానీ భగవత్ గుణములు కించిత్తైన వారి యందు ఉండవు. 99% of people may speak of devotion, but they don't have single divine ఇవన్నీ quality. కూడాను కేవలము ప్రచార ప్రబోధన నిమిత్తమై తమ యొక్క స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టుకుంటున్నారే కానీ It's only for publicity and for teaching, for selfishness and తన self-interest. గమ్యము కోసమని కానీ తన ధన్యత కోసమని కానీ తన యొక్క లక్ష్యం కోసమని కానీ తాను నిజంగా ప్రాకులాడటం లేదు. It's not for the fulfillment of his objective. It's not for his success. He is not making any effort in that ఒక direction. లక్ష్యాన్ని మాత్రం మనం గట్టిగా పట్టుకోవాలి. We should have one ideal. లక్ష్యం లేకుండా ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు మానవుడు. Man is just moving about with an ideal or a goal. కనుక మానవుడు తన యొక్క గమ్యం ఏమిటో అనేటువంటి దాన్ని మొట్టమొదటి తెలుసుకోవాలి. So man should understand what's his goal first. ఈ గమ్యం అనేటువంటిది ఆత్మ. This goal is Atma. అదే సత్ చిత్ ఆనందము. That is Satchit Ananda. అట్టి సచ్చిత్ ఆనందం అనేటువంటిది మన యందే ఉన్నది కానీ బయట లేదు. That Satchit Ananda is within us, not outside. చిల్లర రాళ్లకు మొక్కుచునుంటే చిత్తము చెడురా ఒరే ఒరే అన్నాడు. మనం ఎప్పుడు కూడాను కేవలము జడమైనటువంటి వాటినే పూజిస్తూ జడమైనటువంటి వాటినే మనము అనేక రకంగా ప్రార్థన చేస్తూ కాలమును వ్యర్థం చేస్తున్నామే కానీ అదే జడ స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వము చైతన్యంలో ఉండినప్పుడు దానిని మనం అలక్ష్యం చేస్తున్నాం. We offer worship to all inert bodies. When that principle of divinity is contained in this inert body, we simply neglect it. చలగి ప్రేమతోడ చేయునట్టి పనులకు ఎంతైనా కూడాను ఉపకారం ఉంటుండాలి. When we do an action with all love, it will be helpful. పశువులు ప్రజలను విశ్వసించి వారికి తగినటువంటి సహాయం ఎంతో చేసి భూమిని దున్ని దుక్కు చేసి పంటను పండించి అనేక రకమైనటువంటి శ్రమలు కోస్తుంటాది పశువు. Animals in full faith in man, they help you to grow, harvest. అట్టి పశువును పట్టి మానవుడు క్రూరంగా కొడుతుంటాడు. Man hurts this animal that serves him. తనకు ఉపకారం చేసినటువంటి పశువునే అపకారంగా హింసిస్తున్నాడు. He hurts the very animal that helps him, render service. కానీ అదే రాతి బొమ్మను చూచి రమ్యముగా పూజించు. If that is in the form of an idol, he offers worship. అదే రాతి నందిని చూస్తే ఎంతగా పూజిస్తాడు. If he sees this Nandi, an idol, he worships. ఇదే మానవునిలో ఉండినటువంటి ఒక మూర్ఖత్వం. This is the foolishness in man. సర్వత్రా ఉంటున్నాడు భగవంతుడు. God is everywhere. కానీ చైతన్యవంతమైనటువంటి యొక్క స్వరూపంలో నీవు భగవంతుని చూడాలి.
We have to see God in full awareness. అటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు మనిషిలో ఆవిర్భవించాలి. We should have such divine feelings within us. ఈశావాస్యం ఇదం సర్వం. అందరి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వమే ఈ యొక్క మానవత్వం. The divinity present in everyone is this human life. ఈనాటి మానవుడు ఏకత్వాన్ని అనేకత్వంగా భావించేటువంటి మేధావంతులుగా తయారవుతున్నారు కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విశ్వసించేటువంటి యొక్క మానవత్వం అతనిలో క్షీణించిపోతుండాలి. Man is developing this quality to mistake this unity as diversity, but he has not understood the unity in diversity. కనుక అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం తీసుకోవాలి. We should take into consideration the unity in diversity. అదే నిజమైనటువంటి రసో వైసహ. That is the essence of raso vaisaha. అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ. That is unity in diversity. అలాంటి మార్గంలో ఈనాడు ఆధునిక యుగము లోపల మనం ప్రవేశించాలి. In this modern age, we should move about along that path. విశ్వాసాన్ని గాఢంగా పెంచుకోవాలి. We should develop faith. పెంచుకున్న విశ్వాసాన్ని చలించకుండా చూసుకోవాలి. We should see that faith shall never waver. చలించని మనసును భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి. We should have this steady look and unwavering mind. అప్పుడే మానవత్వం ఒక స్థిరత్వంగా నిలిచిపోతుంది. Then only the human life will be stable. ఈ స్థిరత్వమే మనం సాధించవలసినటువంటి యొక్క గొప్ప విజయం. The great victory lies in having this stability. అనిల్ కుమార్ చెప్పాడు, Anil Kumar కోరిక said, తీరిన వేళ నన్ను గొప్పగా పొగడెదరోయి, when desires are కోరిక fulfilled, తీరకపోతే ఊరక తెగడదురోయి. when desires are fulfilled, people extol me. When desires are not ఏ fulfilled, they డిజైర్స్ blame me. వీనికి ప్రధానమైనటువంటి వీడు తెలిస్తే కదా ఆ డిజైర్స్ నెరవేరలేదనుకోవటం. He doesn't know his own desires. What is the fun of thinking that they are not ఏదో realized? అజ్ఞానం చేత అల్పమైనటువంటి డిజైర్ ని కోరి తాను ఇవి నెరవేరలేదని అసంతృప్తిగా మారిపోతున్నాడు. కానీ అంతకంటే ఇంకా ఎంత గొప్ప విలువైనటువంటిది నీకు అందించడానికి ఉంటున్నాడో భగవంతుడు, అది నీకేం తెలుసు? Because of ignorance he is after mean and low desires. What noble, greater desires that Bhagavan అతని is ఖజానా going to లోపల fulfill. ఎంత విలువైనటువంటి వస్తువులు ఉంటున్నాయో నీకేం తెలుసు? How do you know more valuable things are contained? కానీ ఆ యొక్క విలువను నీవు తెలుసుకోలేకుండా, అతని ఖజానా లోపల ఎలాంటి పదార్థాలు ఉన్నాయో నీవు గుర్తించుకోలేకుండా అల్ప వస్తువులు నీవు కోరుతున్నావు. You don't realize the valuable things contained in the treasure, in the కేవలం treasury. మాణిక్యాన్ని వదిలి మసిబొగ్గులను కోరుతున్నావు. Instead of gem, you want the coal. ఆ మసిబొగ్గులు నీకు లభించకపోవటం చేత నీవు అసంతృప్తికి గురి అవుతున్నావు. Because the coal you could not accomplish, you are కానీ not భగవంతుడు satisfied. నీకు మాణిక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. God is prepared to give you the gem. అంతవరకు ఓపిక నీవు పట్టుకోవాలి. Have patience till then. కానీ ఆ ఓపిక మన యందు లేదు. But we don't have that patience. బజారులో ఎక్కడైనా బస్ స్టాండ్ కి పోవాలంటే, బస్సును ఎక్కాలంటే క్యూ లోపల గంటలు 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 ఓపికగా నిల్చుకుంటాడు. To catch a bus along the street, we don't mind to wait for hours near the bus ఒక station. సినిమాకు మనం వెళ్ళాలంటే క్యూ లోపల గంటలు గంటలు నిల్చుకుంటాడు. To go to a movie, we don't mind to stand for hours in the queue. కానీ భగవంతుని దగ్గర ఒక 5 నిమిషాలు నిల్చుకోవడానికి కూడా సాధ్యం కాదు వీనికి. But it's not possible to wait for 5 minutes before God. అది నెరవేరకపోతే వానికి అనేక రకమైనటువంటి యొక్క అశాంతులు గురి అవుతాడు. The moment desire is not fulfilled, we are restless. ఇదే అల్పమైనటువంటి బుద్ధులు, This is a mean mind. ఇదే అల్పమైన కోరికలు. These are low desires. కనుక మన కోరికలు తీరినంత మాత్రం మనకు గొప్పని కానీ, కోరికలు తీరకపోతే మాత్రం ఇది అధమమని కానీ మనం భావించరాదు. We should never think that the fulfillment of the desires is ఏది good one. జరిగినా నా మంచి కోసమే. Whatever may happen, it's for my good. ఇట్ ఈస్ గుడ్ ఫార్ మీ, గుడ్ ఫార్ మీ, గుడ్ ఫార్. ఈ రకమైనటువంటి యొక్క విషయాన్ని నీవు విశ్వసించి, భగవంతుడు దీనిని కొంతవరకు నువ్వు అపజయం గావించాడు, కానీ నాకు ఏ విజయాన్ని సాధిస్తాడో, ఏ విజయాన్ని అందిస్తాడో అనే ఆ ఆశతో నీవు ఉండాలి. We should have this feeling that whatever that is done, it's for my good only. ఆశ నిరాశలు రెండు కూడా మానవునికి ఉపకారములే కానీ అపకారములు కాదు. The appointment, the disappointment help the man. ఇవి రెండింటి ఎందుకు మనం చక్కగా స్థిరమైనటువంటి బుద్ధిలో ఉంటుండాలి. These two things we should maintain stable and understand clearly. ఆశావాది ఏరోప్లేన్ అంతా కనిపెడుతున్నాడు. The man lives in hope, discovers aeroplane. భూమి రోడ్ల పైన కాకుండా ఆకాశంలో సంచరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. It's not only moving about on earth, even it moves on కానీ the sky. ఆశావాది ఏరోప్లేన్ కనిపెడితే, నిరాశవాది భయం చేత పారాచూట్ కనిపెట్టాడు. An optimist discovered aeroplane while a pessimist discovered parachute. కనుక నిరాశవాడు కనిపెట్టింది ఉపకారమే అయింది, ఆశవాడు కనిపెట్టింది ఉపకారమే అయింది. Therefore the discovery of the optimist and the pessimist are useful, helpful. కనుక ఆశ నిరాశలు రెండు కూడా మంచివి మనకి. Therefore appointment, disappointment are helpful as well. ఆశాపరుడు
The man of desires, ఈ టమ్లర్ లోపల హాఫ్ వాటర్ ఉంటుండదని సంతోషిస్తాడు. he says that this tumbler is half full of water. ఈ టమ్లర్ లో హాఫ్ వాటర్ అయినా ఉంటుండాది అని భావించుకుంటాడు, వాడు తృప్తి పడతాడు. The optimist is satisfied that this tumbler is half full of water. నిరాశపరుడు ఏం చేస్తున్నాడు? అయ్యో అర్థం ఖాళీగా ఉందే అని నిరాశకు గురి. But a pessimist says that this tumbler is half empty. ఇవి రెండు కూడాను సత్యమే. These two are facts. వాడు అర్థం ఖాళీగా ఉంటున్నదనే సత్యమే, అర్థం నీరు ఉంటున్నదనేది సత్యమే. When he says that it's half empty, రెండు it's true. సత్యమే, Both are true. ఇందులో అసత్యం కాదు. కాబట్టి సత్యం నాస్తి పరో ధర్మ, ఆ సత్యాన్ని మనం గుర్తించాలి. Therefore there is no other righteousness other than the truth which you have to realize. కానీ నీవు ఒకే యాంగిల్లో పోతున్నావు, But you are proceeding in one ఒకే direction. దృష్టిలో నీవు పోతున్నావు. You have got one look. కనుకనే ఆశా నిరాశకు గురి అయిపోతున్నావు. Therefore you suffer from appointment and ఆశావాది disappointment. కేవలం గులాబీ పుష్పాన్ని చూస్తాడు, He is an optimist who looks at the rose. నిరాశవాది దాని కింద ఉన్నటువంటి ముండను చూస్తాడు. But pessimist looks at the thorn there. చూసావా? కానీ తారం లేకుండా గులాబీ లేదు. Without a- నో రోజ్ వితౌట్ తారం. There is no rose without a thorn. కానీ రెండు కూడా ఉంటున్నాయి. But both exist. అది దాన్ని తారను టచ్ చేయకుండా ఫ్లవర్ కట్ చేయి, అది నీ యొక్క బుద్ధి కుశలత. Without touching the thorn, cut the rose flower. ఆశావాది The optimist, ఆకాశాన్ని చూచుకుంటూ he looks at the sky. ఆనందంగా చంద్రుని యొక్క కాంతి లోపల చల్లగా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. He enjoys all the coolness of the moonlight. నిరాశవాది భూమిని చూసుకుంటూ చీకటిగా ఉంటుండదని అశాంతి గురి While అయిపోతుంది. the pessimist looks at the earth and finds darkness all around. కనుక లుక్ అప్, Therefore look up. లో ఏమ్ ఇస్ క్రైమ్ అని. Low aim is crime. నీవు కింద చూడొద్దు, Never look down. ఉన్నత భావాన్ని నీవు అభివృద్ధి పరచు. Have noble high. ఈ ఉన్నత భావాలు ఈనాటి మానవులు యందు లేకపోవడం చేతనే Because of high aim which is అన్నిటికీ absent, నిరాశ నిస్పృహగా అయిపోతున్నారు. we face all disappointment in every aspect. ఈ నిరాశకు కారణమేమిటి? What is the reason for disappointment? డిసప్పాయింట్. The disappointment. ఈ పాయింట్ అనేటువంటి దాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవాలి. We should understand the point in the disappointment. డిసప్పాయింట్. The disappoint. ఎప్పుడు డిసప్పాయింట్ వస్తుంది? When are you disappointed? ముందు నీవు అపాయింట్ చేసుకుంటే డిసప్పాయింట్ చోటు వస్తుంది. You are disappointed because you had appointment earlier. నీవు అపాయింట్మెంట్ చేసుకోవద్దు. Never have appointment. డూ యువర్ డ్యూటీ. Just do your duty. నీ యొక్క కర్మను నీవు ఆచరించు, You just do your duty. ఆ అపాయింట్మెంట్ మనకే వస్తుంది. Then you'll get the appointment. నీవు అపాయింట్మెంట్ దృష్టి పెట్టుకొని నీవు కేవలం డిసప్పాయింట్ పైన గురి అవుతున్నావు. While keeping your view on appointment, you face the disappointment. కనుక అపాయింట్మెంట్ మీద నీవు దృష్టి పెట్టుకోవద్దు. Don't lay నా emphasis on కర్తవ్యం appointment. యోగముచ్యతే, కర్తవ్యాన్ని నేను చెయ్యాలి. Let me discharge my duty. అది డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. Therefore, duty is God, work is worship. ఈ ఫలితములు అనేటువంటివి రెండు కూడా మనకు వస్తుంటాయి. We get both the results. ఇవి రెండింటికి కారణం ఏమిటి? What is the reason for both? మనలో ఉన్నటువంటి మనో బలహీనత, మనో దౌర్బల్యము, మనో ధైర్యమే దీనికి కారణం. It is a mental weakness or courage in the mind or the response మనో of ధైర్యం factors. ఉన్నటువంటి వాడు సర్వమును సాధిస్తాడు. If you got the courage in the mind, you will be మనో successful. దౌర్బల్యుడు అన్నిటి ఎందుకు అపజయాన్ని If there is పొందుతాడు. weakness, you will face the failure. దీని వలనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచేవు అన్నారు. మనసే దీనికి మూల కారణం అన్నారు. Therefore, mind is the cause for the liberation నీవు or for దైవం bondage. వైపును మరల్చు, You turn towards God. నీవు బంధ విమోచన కలుగుతుంది నీకు. Then you will be free from నీవు bondage. ప్రకృతి ఏది చేసినా కానీ ప్రకృతి ఈ ప్రకృతి పైన దృష్టి పెట్టుకుని నీవు చేయడం చేతనే అంతా నీకు బంధన ఏర్పడుతుండాలి. You center around your activity around the world, therefore you are bound. ఒక ద్వారమునకు తాళం వేశావు, Here you lock the door. ఆ తాళం లోపల కీ పెట్టావు. You have inserted the key. టర్న్ లెఫ్ట్ సైడ్ ఓపెన్, If you turn to the left side, it unlocks. టర్న్ రైట్ సైడ్ లాక్. If you turn towards the right side, it locks. సేమ్ లాక్ సేమ్ కీ, There is same lock and the same కానీ key. టర్నింగ్ డిఫరెన్స్. But there is difference in turns. అదే రీతిగానే నీ హృదయం అనేటువంటిది ఒక లాక్, Like in similar way, the heart is నీ a lock. మైండ్ అనేటువంటిది కీ. The mind is the key. దీని లోపల పెట్టి నీవు దైవం వైపున పరచు, ఇది డిటాచ్మెంట్. You just insert inside and అదే turn to God. లిబరేషన్. That is liberation. దీన్ని ప్రకృతి వైపున మరల్చు, ఇదే బాండేజ్. If you turn the key towards nature, it is leads to కనుక bondage. బంధమోక్షములు రెండు కూడాను మన యొక్క మానసిక సంబంధమైనటువంటి దీని దృష్టిలో ఇమిడి ఉంటుండాలి. Therefore, the bondage or liberation are related to the mental attitudes. బాండేజ్ అనేటువంటిది ఎక్కడి నుంచో మనకు రాలేదు. The bondage has not come from any place. లిబరేషన్ అనేటువంటిది షాప్ నుంచి కొనలేదు. Liberation is not bought ఏ from any ఫ్రెండ్ shop. మనకి గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు. It's not gifted by ఏ anyone. కంపెనీ సప్లై చేయలేదు. No company ఇవి supplies. అన్ని నీ మనసునందే ఇమిడి ఉంటున్నాయి. They are all contained in your own mind. కనుక మనసును నీవు చక్కగా పెట్టుకో. Therefore, keep your mind proper. కనుక మనసు నిర్మలంబే మంచికి మార్గము.
Therefore the pure mind leads to goodness. మనసు నిర్మలంబే మహిత శక్తి. It is a mighty power. The pure mind gives you mighty నిర్మలంపు power. మనసే నీరది ముత్యము. సముద్రంలో The purity of the mind is that equal to that of an ocean. సంసారం అనే సముద్రంలో ఒక గొప్ప ముత్యం వంటిది. It is like a pearl in this ocean of life. ఈ పర్ల్ అనేటువంటి దాంట్లో నీవు కొంతవరకు విచారణ చేయాలి. You think about this pearl. ఇది ఎక్కడి నుంచి Where from have you got ఏ it? చెట్టు నుంచి నైనా కాస్తుందా? Is the one out ఏ of tree? భూమి నుంచి పుడుతుందా? Have you got it out of earth? కాదు ఇది సముద్రమందే లభిస్తుంది. The pearls are contained in the ఈ ocean. సముద్రం ఏమిటి? What is this ocean? మన సంసారమే సముద్రము. The very life samsara is ఈ ocean. సంసారం నందే ముత్యము అనేటువంటిది మనకు లభిస్తుంది. In this very samsara, life pearls are obtained. దేహం అనేటువంటిది ఒక చిప్ప. The body షెల్. is a shell. ఈ షెల్ అనేటువంటి దాంట్లోనే ఉంటుండది ముత్యము. ముత్యం అనేటువంటి ఆత్మతత్వము. In this shell is only contained the pearl, the Atman ఈ ముత్యం nature. ఎట్లా ఉంటుండది? తెల్లగా షైనింగ్ గా ఉంటుంటది. This pearl is white, shines అదే brilliantly. ఆత్మ నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. అదే నిర్మలమైనటువంటిది. That Atma is the pure one. దానంత ప్రకాశము, దాని అంత పవిత్రము, దాని అంత పరిశుద్ధము మరొక దానికి లేదు. There is no other structure that is as effulgent, as దానికి self-effulgent as కాళ్ళు that. లేవు కాని ఆత్మకు Atma has no legs. అది పోయినంత వేగం మరి దేని కూడా పోవడానికి వీలు. Nothing can move faster than Atma. దానికి చేతులు లేవు కాని It has no hands, అది అన్నిటినీ పట్టేసేస్తుంది. but it can capture anything. కన్నులు లేవు కాని It has no eyes. తాను చూడనటువంటి జగత్తు లేనే లేదు. There is nothing it does not see. కానీ అట్టి ఆత్మను మనం దక్కించుకోవాలి, చిక్కించుకోవాలంటే ఒక్క ప్రేమతత్వంతో తప్ప అన్య మార్గంలో మనకు అర్థం If you want to understand and hold on to this Atma, it's only love is the only path. కనుక ఆ ప్రేమనే రసస్వరూపము. This very love is in the form of rasa, రసములు life. నవరసములు అంటుంటారు కవిత్తులు. The poets describe in a different style. కానీ నవరసములు కాదు ఉండేది, రెండు రసములు. There are no navarasas, there are only two. ఒకటి కరుణారసము, రెండవది శోకరసము. One is compassion, the other one is misery. మిగిలినటువంటి రసములన్నీ కూడా ఈ రెండిట్లోనే చేరిపోయి ఉంటాయి. The rest of the others got mixed up in these two. కనుక ఈ కరుణారసమే ప్రేమరసం. Therefore this compassion is the rasa of love. ఈ ప్రేమరసం ఉండినా పరమాత్ముడు మన హస్తగతమైపోతాడు. So long this life fluid of love, you can catch hold of God. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Therefore it is said love is God and live in love. కనుక మనం జీవించవలసింది ఈ ప్రేమతో జీవించాలి. We should live with such ఏ love. సంవత్సరంలో కదిలిపోని, Let any year move ఏ upon. ఋతువులైనా రాని, Let seasons come. ఏ యొక్క యుద్ధములైనా Let సంభవించండి, there be war. కానీ ఆ భగవంతుని కరుణాకటాక్షం అనేటువంటి ఒక రసము ఒక బిందువుగా ఉంటుంటే అన్నింటినీ మనం సాధించవచ్చు. But if you enjoy God's grace, just a drop, everything will be successful. అట్టి దివ్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడు కావాలంటే మనం కొంతవరకు మన అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి. To deserve that God's grace, we should have inward vision. కానీ మనము బహిర్దృష్టి, జీవితమంతా బహిర్దృష్టి అందే మనం కాలం గడుపుతున్నాం. We spend all our lifetime in the outward looks. టార్చ్ లైట్ మన దగ్గర ఉంటుండాలి. We have the torch light. ఆ టార్చ్ లైట్ బయట వేసినంత కాలము బయట ఉన్న పదార్థాలే కనిపిస్తాయి. When you hold on to this torch light, you find అది external లోపల objects. చిప్పు, అప్పుడు లోపల ఉన్నదంతా కనిపిస్తుంది. But you turn inwards, you will find everything contained within. దృష్టి సృష్టి, Therefore vision is creation. నేత్రమే శాస్త్రము. The very eye is Shastra. కనుక ఈ శాస్త్రమంతా ఎక్కడి నుంచి వచ్చింది? మన దృష్టి నుంచే వచ్చింది. The Shastra has come out of this vision. ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? దృష్టి నుంచే The వచ్చింది. creation came out of the vision. కనుక ప్రేమ స్వరూపులారా, దృష్టిని ప్రేమ దృష్టిగా మార్చుకోండి. Therefore embodiments of love make your vision full of love. జగత్తంతా మిథ్యం అంటారు, The whole world is said to be illusion. బ్రహ్మ సత్యం అంటుంటారు. People say Brahma is all truth. కాదు, జగత్తు కూడా సత్యమే. No, the world is also truth. నీ దృష్టి ప్రేమమయమైనప్పుడు, When your vision is full of love, సృష్టి అంతా the బ్రహ్మమయమైపోతుంది. entire creation is Brahman. నీవు కేవలం దృష్టిమయం పెట్టుకొని When you have got the physical look, ప్రపంచమంతా చింతమయంగా మారిపోతుంది. you say, then you consider the whole world of ఈ misery. ప్రపంచంలో ఎన్ని చింతలు ఉంటున్నాయి? How many kinds of anxieties are there in the కేవలం world? ప్రపంచం అనేటువంటి చెట్టు కింద జీవిస్తున్నాము. We live under this tree of life. ఇది 12 చింతలు ఉంటున్నాయి దీనికి. It has got 12 anxieties. పుట్టుట ఒక చింత, The birth is one.
భూమి నుండుట చింత, To live on earth is another. సంసారమొక చింత, The family life is anxiety. సావు చింత, Death is worry. ఇమేమన్యు చింత, సంసారమొక చింత, సావు చింత, బాల్యమంతయు చింత, The childhood is worry. వార్ధక్యమొక చింత, Old age is anxiety. జీవించుటొక చింత, The very life is also చెలిమి చింత, చెలిమి చింత, The friendship is also worry. కర్మలన్నయు చింత, All acts కష్టము lead to worry. ఒక చింత, The difficulty is worry. సంతసమొక చింత, The pleasure is also. వింత చింత, Vinta chinta. వింత బ్యూటీ ఆల్సో, The beauty is also chinta or సర్వ anxiety. చింతల బాపడి, The one who will make you free from all anxiety is worry. దైవ ప్రేమ The divine love. కొండు ఇకనైనా ప్రజలార కోర్కె మీర, Better you seek, better you earn for the divine love. ఇంతకన్నను వేరెత్తి ఎరుగ పరతూ, What is there to be taught more than this? సాధు సద్గుణ గణ్యులవు సభ్యులార, Oh, members of this assembly containing pious people, దివ్యాత్మ స్వరూపులారా, embodiments of Atma. ఎన్ని ప్రసంగాలకు మీరు ప్రవేశిస్తుంటారు, You listen to many lectures. ఎన్ని ప్రసంగాలో మీరు వింటుంటారు, You listen to many talks. కానీ గొప్ప గొప్ప ప్రసంగాలంతా జరుగుతూ ఉంటాయి. There are many lectures. చెప్పే ప్రసంగాలు, The talks given, వినే ప్రసంగాలు the talks listened to, అన్ని మనవి కాదు. they are not our own. ఏ యొక్క విషయాన్ని మనలో నిలుపుకున్నామో అదే మన సొంతం. Whatever that you hold on, keep within yourself is the real రిజర్వ్ talk. బ్యాంకు, స్టేట్ బ్యాంకు, It is a state bank. గొప్ప గొప్ప బ్యాంకులంతా ఉంటుంటాయి. వరల్డ్ బ్యాంకు, There's a World Bank. దానికంతా కూడాను గొప్ప చైర్మన్ ఉంటుంటాడు. There's a chairman for all these banks. కానీ అందులో ఒక్కటైనా తన యొక్క దమ్మిడి లేదు అక్కడ. But this chairman of such a big World Bank is not the owner బ్యాంకులో of single ఉండేటువంటి paisa. అంతా కూడాను క్యాషియర్ చేతిలో ఉంటున్నాయి. The cash is contained in the hands of the cashier of the bank. కానీ ఆ యొక్క బ్యాంక్ డబ్బు అతనిది కాదు. But the cash doesn't belong to the తన cashier. పేరుతో ఎంత డిపాజిట్ పెట్టు అదే తనది. Whatever that is deposited in his name belongs to him. అదే రీతిగా ఎంత గొప్ప మనము విషయాలంతా విన్నప్పటికీ, అది గొప్ప గొప్ప వరల్డ్ బ్యాంక్ మాదిరి మనము మనలో పెట్టుకున్నప్పటికీ, కేవలం ఆచరణలో పెట్టినది మాత్రమే మన సొంతం డబ్బు. What all that you listen to is compared to that of a World Bank. That is preserved. ఆచరించినటువంటిదే మన యొక్క సొంతము. That is only your own. ఆలకించినటువంటివంతా కూడా సొంతం కాదు. That which is listened to is not your own. కనుక ఆలకించిన దానిని ఆచరించినప్పుడే ఇదే ఆనందం అనేది మనకు లభ్యమవుతుంది. So it's not enough if you merely listen, you should practice. అన్ని మనం ఆచరించకపోయినా ఏ ఒక్కటి రెండైనా కూడా మనం ఆచరించి If we can't practice everyone, at least we should practice one or two. జీవితాన్ని ధన్యం గావించుకోవటము మానవుని యొక్క లక్ష్యము. Make our life useful and purposeful. That's our goal. ఎంతో ధనమును సంపాదిస్తున్నాం, We may earn a lot of money. ఎన్నో విద్యలు We సంపాదించుకుంటున్నాం, acquire various forms of కానీ education. విద్యలో దోషము లేదు, But there's no mistake in education. ధనములో దోషము లేదు, There's no mistake in money. కానీ వ్యక్తిలో ఉంటున్నది సర్వదోషములు. The defect lies in the individual. కనుక ఈ వ్యక్తి ఎందు దోషరహితమైనటువంటి యొక్క మనసును మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడు ఇవన్నీ కూడా సద్వినియోగములు అయిపోతాయి. So when the individuals have no defects, they become good. ఎట్లా? How? ధనము చాలా చెడ్డ పని చేస్తుండదనుకుంటాం, We say there's the money that's the cause for all విద్య bad చాలా things. ఇతరులకు ప్రమాదం కలిగిస్తుండదనుకుంటాం. We say education is harmful. కాదు కాదు కాదు, No. దానిలో ఎట్టి దోషములు లేవు. It has no defect. జలము పరిశుద్ధంగానే ఉంటుండాలి, Here is pure water. చక్కగా మాధుర్యంగానే It ఉంటుండాలి. is sweet. కానీ ఎర్రని బాటిల్లో పోస్తే ఆ జలం ఎర్రగా కనిపిస్తాయి. If you keep this water in a red bottle, the water also looks red. కానీ నల్లటి బాటిల్లో పోస్తే అది నల్లగా If కనిపిస్తుంది. you keep it in a black bottle, it looks black. కనుక ఈ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది? Where from you got this color? వ్యక్తి అనేటువంటి బాటిల్లో పడినప్పుడు ఆ వ్యక్తి యొక్క చెడ్డదంతా కూడా చెడ్డగా మారిపోతుంది. ఆ ధనం కూడా The individual is the bottle here. Because the individual is bad, you consider it bad totally. మనం రజోగుణముగా ఉంటుంటే మన యొక్క విద్య, మన యొక్క ధనము సర్వం కూడా రజోగుణంగానే If వ్యర్థమైపోతుంది. we are rajasic or passionate, the entire education or wealth మనం becomes rajasic. సాత్వికంగా ఉంటున్నప్పుడు మన ధనము కానీ మన విద్య కానీ సర్వ కర్మ కూడా సన్మార్గంలో ప్రవేశిస్తాయి. If we are sattvic or pious, the education or the wealth, they would be along the good కనుక path. మన హృదయం అనేటువంటి బాటలు పరిశుద్ధమైన బాటలుగా ఉండాలి. Therefore, the bottle of heart must be pure. దీనిని పురస్కరించుకొని చిత్తశుద్ధి లేని శివ పూజ ఏటికి
Therefore it is said, what is the use of all the worship in this purity? ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, What is the use of all the practices without purity? పాత్ర శుద్ధి లేని పాకమేలా, When the vessel is not clean, what is the use of all the delicious food? పాత్ర గలీజ్గా పెట్టుకుని మాలిన్యంగా పెట్టుకుని పరిశుద్ధమైన వంటను ఏ రీతిగా నీవు వండగలవు? When the vessel is dirty, how do you expect good food? కనుక పాత్ర 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 దీనిని ఘటం అంటారు. Therefore this vessel is called ghatam. దీన్ని ప్రకృతి అని కూడా అంటారు. It's also called prakriti. చాలా కన్నడ దేశం లోపల, In Kannada నార్త్ area, కన్నడ లోపల in North Canada, దేశానికి కూడా ప్రకృతి నాకు సర్లేదు అంటారు. ప్రకృతి అంటే దేహమే, in North Canada, they refer the body ప్రకృతి అంటే as prakriti. అనగా ప్రకృతి లోపల పంచభూతములు ఉంటున్నాయి. There are 5 elements in prakriti. అదే పంచభూతములు ఈ యొక్క దేహంలో ఉంటున్నాయి. Those 5 elements are in the body. కనుక పంచభూతములు ఉండటం చేతనే Because of the 5 elements, ఈ పంచభూతముల యొక్క మంచి చెడ్డల యొక్క తత్వాన్ని ప్రబోధించేటువంటిదే పంచ అంగము అని. the good and bad of the senses are reflected, and that is what is meant by కనుక Panchanga. సాయంకాల సమయంలో ఉగాది దినము పల్లెలు ఎందుకు కానీ పట్టణంలో ఎందుకు కానీ పంచాంగ శ్రవణం అని చేస్తుంటారు. It is for that reason, either in villages or city, they listen to Panchanga. పంచాంగం అనే ఏమిటి? పంచ అంగముల యొక్క మంచి చెడ్డల గురించి తెలుపున్నదే పంచాంగం. Panchanga meant that which speaks of good and bad of the 5 senses. ఈ ఉగాది పండుగ రోజు తెల్లవారి లేచిన తక్షణమే On this Ugadi day, the moment you get up, ఉగాది పచ్చడి అని తింటారు. you prepare that Ugadi chutney. ఏమిటి ఈ చట్నీ? What is this chutney? వేప పువ్వు, The flower of the neem, మామిడి పిందెల యొక్క రసము, and also the juice of the mango fruit, తేనె, the honey, చక్కెర, the sugar, ఈ విధంగా కొన్ని 5 పంచము దీన్ని కలిపి వగరు the bitter one. ఈ అన్నింటినీ కలిపి దానిని భుజించటము అని. They mix and prepare a chutney and దీని partake. యొక్క అంతరార్థం ఏమిటి? What is the significance? అనగా జీవితం అనేటువంటి దాంట్లో మంచి చెడ్డ, పాపము పుణ్యము, కష్టము సుఖము ఇవన్నీ కూడా సమంగా మనం చూడాలి అనేటువంటి యొక్క సమత్వాన్ని బోధించేటువంటిది ఈ యొక్క పచ్చడి యొక్క రసము. The samatva or equality is taught. That principle is contained in this Ugadi preparations specially made. The good and bad, the profit and loss, the victory and the defeat. One has to treat them equally. అన్నింటినీ సమంగా తీసుకోవాలి. One has to treat it with equanimity. ఈ సంవత్సరం ప్రారంభం లోపలే నాకు ఏదొచ్చినా సరే నేను సమంగా ఉంటాను అనేటువంటి రీతిగా ఆ ప్రసాదాన్ని మనం భుజించాలి. He should take that prasad, accept that prasad with feeling that కానీ I ఆ am prepared to ప్రసాదం face. తినేసప్పుడు కూడా నువ్వు సంతృప్తిగా తినాలి. One has to eat it with full satisfaction. ఆ ప్రసాదం తినే సమయంలో ఇదో చేదుగా ఉంటుండాలి, దాన్ని తిట్టుకుంటూ ఈ యొక్క సంవత్సరం రాజు ఇలాంటి ప్రసాదమా తినవలసిందని దాన్ని నిందిస్తూ తింటే నీకు మరీ నిందలే ప్రాప్తి అవుతాయి. If he abuses and if he is very sorry while partaking the prasada, ఏది what harm it would వచ్చినప్పుడు done? స్వాగతం ఇచ్చి He should welcome whatever may happen. అన్నీ నా మంచి కోసమే Everything is for my good. అని ఆ విధంగా సమత్వాన్ని చూచుకునేటువంటి యొక్క ప్రయత్నమే మానవుని యొక్క ప్రధాన లక్ష్యం. The main goal of man is to have this principle of equality. దుఃఖానికి కృంగక, He should never be down because of పొంగక, it. He should not be elated because of pleasure. కృంగనేటువంటి యొక్క సమత్వాన్ని సాధించేటువంటిది ఉగాది యొక్క ప్రధాన లక్ష్యం. Therefore the main goal of Ugadi is not to be elated. ఏది He is చిక్కినా not to be భగవత్ frustrated. ప్రసాదంగా నీవు భావించాలి. We have to receive as God's gift. ఇవి రెండు కూడా జగత్తు లోపల రెండు జరుగుతూనే ఉంటుంటాయి. Both happen in the world. దీని పేరే జగత్. This world is called ఏది Jagat. శాశ్వతమైనటువంటి కాదు. Nothing is permanent. జగత్ జగత్ రావటం పోవటమే. Jagat meant that which comes and goes. కనుక ఇది డ్యూయలిజం, రెండుతో చేరినటువంటిది. ఇది It is dualism. It has got both. ఈ సుఖ దుఃఖములు లేకుండా మానవుడు ఉండడానికి వీల్లేదు. There cannot be the one without pleasure or సుఖమే sorrow. మానవునికి సుఖాన్ని అందిస్తుండాలి. It is the sorrow that gives him నిజంగా pleasure. సుఖమే మానవుడికి దుఃఖాన్ని అందిస్తుండాలి. It is really the pleasure that gives him. It is only the sorrow that ఏది gives him the సుఖము pleasure. ఏది దుఃఖము? What is the pleasure? What is sorrow? కష్ట సుఖములు రెండును కలిసి ఉండు. The pleasure and the sorrow are దీన్ని together. విడదీయ ఎవ్వరి వశము కాదు. None can separate them two. సుఖము ప్రత్యేకముగా యందు చూడబోము. There is no pleasure as such. కష్టము ఫలించనేని సుఖం పట్టం. The fulfillment of the difficulty gives you the pleasure. బిడ్డ పుట్టినప్పుడు ఆనందం అనుకుంటున్నాము. The moment child is born, we బిడ్డ are happy. మరణించనే దుఃఖం అనుకుంటున్నాము. The moment he dies, we ఈ feel దుఃఖము సుఖము miserable. బిడ్డ ఒక్కటే. It is the child that is the cause for both. అదే రీతిగానే సూర్యోదయం అయిపోతే పగలంటున్నాము. The moment sun rises, we call day. సూర్యాస్తం అయిపోతే రాత్రి అంటున్నాము. When sun sets, we call the రాత్రికి night. ఒక సూర్యుడు, పగలకు ఒక సూర్యుడు లేడు, ఒకే సూర్యుడే. There is no separate sun for the day, separate sun for the night. నీ మనస్సు యొక్క తత్వమే సుఖ దుఃఖములకు మూల కారణం. Therefore, the nature of the mind is the మనస్సు cause. ఒక్కటే,
single mind. ఈ రెండింటినీ స్వాగతం చేసి రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం పొందించెప్తే We should welcome both and think of unity. ఈ రకమైనటువంటి సమత్వం చేత దైవత్వాన్ని మనం విశ్వసించి With this feeling of equality, we should have faith in దైవమును God. ప్రేమించి We should love God. హృదయమును పరిశుద్ధము గావించుకొని Make our hearts pure. కర్తవ్య కర్మలు ఆచరించటమే We should do our action మానవుని responsibilities. యొక్క ప్రధాన కర్మ. That is the chief action. భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి, జప ధ్యాన బినా సంయోగ నహి, జప ధ్యాన బినా प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया दान बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना हरि भजन बिना हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम पाप कटे दुख मिटे लेत राम नाम, पाप कटे दुख मिटे लेत राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम, परम शांति सुख निधान दिव्य राम नाम, परम शांति सुख निधान दिव्य राम नाम, निराधार को आधार एक राम नाम, निराधार को आधार एक राम नाम, माता पिता बंधु
सखा सबकी राम नाम भक्त जनर जीवन धन एक राम नाम भक्त जनर जीवन धन एक राम नाम राम 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 श्री राम 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 श्री राम राम सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम 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 षण्मुखनाथ सुब्रह्मण्यम 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 षण्मुखनाथ सुब्रह्मण्यम 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 षण्मुखनाथ सुब्रह्मण्यम शिव 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 सुब्रह्मण्यम हर 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 सुब्रह्मण्यम ओम शिव 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 सुब्रह्मण्यम हर 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 सुब्रह्मण्यम शिव शिव हर हर सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम शिव शिव हर हर सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम 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 जय सुब्रह्मण्यम सुब्रह्मण्यम ओम सुब्रह्मण्यम सुब्रह्मण्यम जय सुब्रह्मण्यम 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 षण्मुखनाथ सुब्रह्मण्यम 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 षण्मुखनाथ सुब्रह्मण्यम 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 षण्मुखनाथ